కేటీవీ తెలుగు నేను సహస్ర. ఏపీ రాజకీయాల్లో ఈక్వేషన్లు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు దగ్గరవుతున్నారు. అదే సమయంలో ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల హస్తానికి దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అన్నపై దాడిని తీవ్రం చేస్తున్న చెల్లెలు తన భవిష్యత్తును సెట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిలో చేరితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తను చేసేదేమీ ఉండదని షర్మిల భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ జగన్కు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని, అదే జరిగితే తను పార్టీలో ఉండడం వేస్ట్ అని షర్మిల ఆలోచనలో పట్టుదలతో ఉన్నట్టు కూడా సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోవాలా, లేకపోతే టీడీపీ బీజేపీలో దేనిలోనైనా చేరాలా అనే ఆమె మల్లగులాలు పడుతున్నట్లు కూడా సమాచారం. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేతులెత్తేసిన షర్మిల ఏపీకి షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఒక కారణంగా మారారు. చాలా సీట్లలో కాంగ్రెస్ 5 నుంచి 10,000 ఓట్లు కొల్లగొట్టింది. దీంతో ఆ స్థానాలు వైసీపీ అభ్యర్థులకు చిక్కుల్లో పడ్డారన్నమాట. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు ఉండవు కాబట్టి కాంగ్రెస్ చేసేదేమీ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. షర్మిల 5 ఏళ్లు కష్టపడిన 2029 ఎన్నికల్లో గెలుపుపై ఆశ పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ బీజేపీ జనసేనల అధికార కూటమి విపక్ష వైసీపీ బలంగా ఉండడంతో కాంగ్రెస్కు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక వైసీపీని నిలబెట్టుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా షర్మిలకు ఇబ్బందిగా మారాయి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్న జగన్ ఇండియా కూటమి వైపు చూపు సారించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తనకు మిగిలిన ఆప్షన్ ఇండియా కూటమేనని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ క్యాడర్పై టీడీపీ క్యాడర్ దాడులు చేస్తుందంటూ ఢిల్లీలో ధర్నాకు దిగిన జగన్కు ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్ శివసేన మద్దతిచ్చాయి. ఇండియా కూటమిలో చేరే విషయంపై ఆలోచిస్తానని జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 10 ఏళ్లుగా బీజేపీకి మద్దతిచ్చిన జగన్ మారిన పరిస్థితులలో ఆ పార్టీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికలు ఒంటరిగా కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అన్న చెల్లెలు చేతులు కలపాల్సి ఉంటుంది. జగన్ను నిత్యం తిట్టిపోస్తున్న షర్మిలకు ఇది గడ్డు సమస్య. అన్న కాంగ్రెస్కు దగ్గర కాకుండా చూడడానికి ఆమె నిత్యం దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక విపక్ష నాయకురాలుగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన షర్మిల మరో విపక్షాన్ని దుమ్మెత్తిపోయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో జగన్తో పొత్తు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీజేపీ 3వ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి నానా పార్టీలతో ఇండియా కూటమిని ఫామ్ చేసిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మరిన్ని పార్టీలను కలుపుకుపోయే అవకాశాలున్నాయి. వైసీపీ కూడా అలా కూటమిలో చేరితే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. కనుక షర్మిల తన దారి తను చూసుకోవాల్సి ఉంటుంది. జగన్ ఇండియా కూటమిలో కలిస్తే పొత్తు కింద కాంగ్రెస్ కొన్ని సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. సిపిఐ, సిపిఎం పార్టీలకు కూడా టికెట్లు కేటాయించాల్సి వస్తుంది. ఏపీ అపోజిషన్ కూటమిలో కాంగ్రెస్ చిన్న పార్టీగా మిగిలిపోవాల్సి ఉంటుంది. కొండంత ఆశలతో హస్తం పగ్గాలు అందుకున్న షర్మిలకు ఇది మింగుడు పడని విషయం. జగన్ ఎంట్రీని ఇష్టపడని ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టినట్లు ఏపీలో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సొంత కుంపటి పెట్టుకోవచ్చు. అదే కుదరకపోతే టీడీపీ బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు. ఏదేమైనా జగన్ ఇండియా కూటమికి దగ్గరైతే షర్మిల కాంగ్రెస్ నుంచి బయటికి రావడం ఖాయమని చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.